5 సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం జూన్ 4వ తేదీన జగన్ పరిపాలనకి అంతం పలికారు. ఉమ్, అంతం పలికిన రోజు అది. ఎందుకు అంతం పలికారు? ఒక నరకాసురుణ్ణి వధించినట్లుగా ఫీల్ అయ్యారు. 5 సంవత్సరాల తరువాత దాడులతో, దౌర్జన్యాలతో, దమనకాండలతో, పోతే కూనీలతో అంటే హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేశారు. ఒక దొంగల ముఠాని, అంటే పెండారీలు దగ్గరలాగా ఒక ముఠాలను ఏర్పాటు చేసుకొని, అంటే ఆ విధంగా తన మనుషులు కొంతమంది తయారై ఈ ఈ కార్యక్రమాలన్నిటికీ ఒడిగట్టారు. చివరికి ప్యాలెస్ వైపు అన్ని దారులు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లుగా అన్ని దారులు ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. అనేక కుంభకోణాల్లో త్వరలో ఇరుక్కుపోబోతున్నాడు జగన్. అసహనం పెరిగిపోయింది కాబట్టి అది పరాకాష్ఠకి చేరిపోయింది అసహనం. ఉమ్, కాబట్టి ఇంక పిలిపిచ్చాడు. అది వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోవాల్సిన రోజు జూన్ 4. ఉమ్, రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల తన పరిపాలనలో అట్టుడికినటువంటి రాష్ట్ర ప్రజలు, విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఫలితం ప్రకటించిన రోజు జూన్ 4. ఓకే. కరెక్ట్ గా సంవత్సరం రోజులు అవుతుంది రేపటికి. కాబట్టి ఆయన ప్రాయశ్చిత్త దినోత్సవం అని చెప్పేసి పెట్టుకొని ఉంటే చక్కగా ఉండేది. ఆ ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోకపోగా వెన్నుపోటు దినోత్సవం అంటాడు. ఇది ఎట్టుందంటే మొగుడిని కొట్టి మగసాలకు ఎక్కినట్టు ఆ పాత సామెత గుర్తొస్తుంది ఆయన ప్రకటన. ఉమ్, పోతే రాష్ట్రము ఆ ఘోరాతి ఘోరంగా 164 సీట్లతో కూటమి అఖండ విజయం సాధించిందంటే చిన్న విషయం కాదు. ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే వారు ఎంత గాయపడితే, వారు ఎంత శిక్ష అనుభవిస్తే, వారు ఎంత కుమిలిపోతే, ఎంత దుఃఖపడితే ఆ విధంగా తీర్పిచ్చారు. అది తెలుసుకోకుండా మనలో తప్పులు ఏమున్నాయి, ఎందుకు తీర్పులు ఇచ్చారు, వాటిని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా, మన పార్టీలో తీసుకురావాల్సిన మార్పులేంది, మన కేడర్లో తీసుకురావాల్సిన మార్పులేంది, మన నాయకుల్లో రావాల్సిన ప్రవర్తనలో మార్పు ఏంది, తన అధినాయకుడుగా తనలో రావాల్సిన మార్పు ఏంటి, వీటిని గురించి అంతర్ముఖులుగా ఉండాల్సిన జగన్ ముఠ అలా కాకుండా ముగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వెన్నుపోటు దినోత్సవం అనడం ఏంటి? అది కరెక్టే కాదు. అదే విధంగా ఇప్పుడు కేసులు పరాకాష్ఠకి చేరుతున్నాయి. కేసులన్నీ కొలిక్కి వస్తున్నాయి. ఎందరో ఇప్పుడు జైలుపాలు అవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము వెంటనే ఆరోపణ రాగానే వెంటనే మేము లోపలేయట్లేదే, కేసులు పెట్టడం లేదే. మేము అన్ని పరిశీలించిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కేసులు పెట్టడం, అదే విధంగా వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపడడం, తర్వాత రిమాండ్ ఇవ్వడం మ్యాజిస్ట్రేట్, తర్వాత కస్టడీ, పోలీసు వాళ్ళు కస్టడీ పిటిషన్, కస్టడీలో విచారించిన ప్రకారం ఒక్కొక్కరు జాతకాలు బయటపడతా ఉంటే జగన్ అసహనం కోల్పోతున్నాడు. చివరికి అన్ని కేసుల్లో జగన్ ముద్దాయి కాబోతున్నాడు. అదే విధంగా పాత కేసులు ఉన్నాయి. అటు సెంట్రల్ లో ఉండే సిబిఐ, ఈడీ కేసులు ఒకవైపు, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా 5 ఏళ్లు ఆయన చేసిన కుంభకోణాలు, ఆయన దాష్టీకాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన చేయించిన హత్యలు, వీటన్ని కొలిక్కి రాబోతున్నాయి. వీటన్నిటితో అసహనం కోల్పోయాడు. రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాడు. అంటే ఒక ముఠాను తయారు చేసుకున్నాడు కదా, ఆ ముఠాకి ఇంక రెండో పని లేదు. నేర ప్రవృత్తి కలిగిన ముఠాలు ఆ ముఠాలతో ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించాలని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందనిపించాలని, అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పథకాలని చెడగొట్టారంట. ఏం పథకాలను చెడగొట్టారు? పోతే డెవలప్మెంట్ అసలు ఉందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూపిస్తారా వాళ్ళు? అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు మేము అద్భుతంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మాకు 5 సంవత్సరాల కాలం ఉంది. అందులో 1 year పూర్తి అవుతుంది. రేపు 12వ తేదీకి మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసి కూటమి మంత్రివర్గం ఏర్పడి 1 year రేపు 12వ తారీఖు పూర్తి అవుతుంది. ఈ లోపు తల్లికి వందనం రాబోతుంది, అన్నదాత సుఖీభవ రాబోతుంది. అదే విధంగా ఇకపోతే మిగిలిన కార్యక్రమాలు, పోతే బస్సు పథకం ఆగస్టు 15 రాబోతుంది, ఉచిత ప్రయాణ పథకం. ఆ విధంగా అన్ని పూర్తి చేసుకుంటా వస్తున్నాం. రాష్ట్రాన్ని కొల్లగొట్టి, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా రాష్ట్ర పరిపాలనని తొందరలో తొక్కిన వారికి మేము అది గాడిని పెట్టడానికే సమయం సరిపోతుంది. ఇప్పటికే కొంతకాలం పూర్తయింది. ఇంకా కొద్ది కాలం అయితేనే కానీ పూర్తిగా గాడిలో పెట్టలేని పరిస్థితి. రాష్ట్రం అనేక 10 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు.
మరి రాష్ట్రంలో సెల్ఫ్ రిలయన్స్ లేకుండా చేసి స్వయం సమృద్ధి లేకుండా చేశారు. హైదరాబాద్ లాగా ఒక బంగారు బోతను తయారు చేసుకోవచ్చు. మేమే వచ్చి ఉంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధ ప్రాజెక్ట్ గా అమరావతిని తీర్చిదిద్ది పోతే సంపదను సృష్టించిండేవాడు. సంపదను సృష్టించకుండా నవరత్నాల పేరుతో ప్రజలు మభ్యపెట్టాలనుకున్నారు. ప్రజలు మనం మభ్యపెట్టే పథకాలని చెప్పి గ్రహించి మాకు ఘనమైన తీర్పు ఇచ్చారు ఆ ప్రజలు. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం.